హలో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు అన్ని ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పివోట్ చార్ట్స్ గురించి నేర్చుకుందాం అండ్ టేబుల్స్ గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈ డేటా ఉందనుకుందాం. ఈ డేటాని మనం పివోట్ టేబుల్ ఎలా చేస్తామంటే Alt N V ఈ టేబుల్ రేంజ్ దగ్గర మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని ఎగ్జిస్టింగ్ షీట్లో ఓకే కొడితే ఎగ్జిస్టింగ్ షీట్ అనేది ఒక నిమిషం ఫ్రెండ్స్ చూసారు, ఇక్కడ మొత్తం ఓవర్గా సెలెక్ట్ అయింది, అందువల్ల సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సెలెక్ట్ అయింది కదా, ఓకే కొడితే మనకి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనకి ఏమేం కావాలో ఆ డేటా వరకు తీసుకుంటే ఇలా వస్తుంది. ఇలా దాని టోటల్ వస్తుంది. చూసారుగా, వాల్యూ దాని వాల్యూస్ వస్తాయి అన్నమాట. దీన్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు కామన్ వాల్యూస్ ఉన్నాయి. Alt A V నొక్కినట్లయితే Alt A V ఇక్కడ దీనికి కుదరదు, దీనికి కుదురుతుంది. Alt A V నొక్కినట్లయితే మనకి లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనకి లిస్ట్ ఉంటుంది, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3 అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. Alt N V వచ్చేసి ఉంది కదా, న్యూ షీట్లో చూద్దాం. చూసాం కదా, ఇప్పుడు ఇది కావాలి వచ్చింది రోస్లో, ఓకేనా. తర్వాత ఇది కావాలి, తర్వాత ఇది కావాలి, తర్వాత ఇది కావాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే దాన్ని మొత్తం టోటల్ చేసేసుకుంటుంది. టోటల్ చేసేసుకుని వాల్యూ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి చార్ట్ కావాలనుకోండి, Alt N C చూసారు ఫ్రెండ్స్, దానికి చార్ట్ అది క్రియేట్ చేస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. Alt N C చూసారుగా ఫ్రెండ్స్, చార్ట్ అనేది ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చార్ట్ అండ్ పివోట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి అన్ని ఫార్ములాస్ గురించి మీకు చెప్పడం అనేది జరిగింది. తర్వాత నేను ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఒకేసారి ఒకే షీట్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు కూడా ఈ ఎక్సెల్కి సంబంధించిన అన్ని చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్పి ఆ తర్వాత వీడియోలో నేను ఈ అన్ని ఫార్ములాస్ గురించి కూడా నేను ఒకే షీట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అనే కింద మీకు కనిపించే సబ్స్క్రైబ్ అనే బటన్ని
క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్లో పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.